హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ తమ్నైల్ చూశారు కదా. అమెరికాలో వివక్ష కేసు, తెలుగువారి న్యాయ పోరాటం. ఎవరి మీద, ఎందుకోసం ఈ న్యాయ పోరాటం? ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. గతంలో మీరు మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, న్యూస్లో కానీ చూడడం కానీ, వినడం కానీ జరిగే ఉంటుందండి. అమెరికన్ బేస్డ్ కంపెనీస్లో, అమెరికాలో కొంతమంది ఎంప్లాయీస్ మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రామ్ అనే దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల వాళ్ళని ఫైర్ చేయడం జరిగిందనమాట. అలా మిస్యూజ్ చేసిన కంపెనీస్లో చాలా కంపెనీసే ఉన్నాయండి. యాపిల్ లాంటి పెద్ద కంపెనీల నుంచి ఫెన్నీ మే, వెల్లీట్ లాంటి చాలా కంపెనీస్లో మరీ ముఖ్యంగా మన ఇండియన్స్ ఈ ప్రోగ్రామ్ని మిస్యూజ్ చేశారు అని చెప్పి కొంతమంది ఎంప్లాయీస్ని ఫైర్ చేయడం అయితే జరిగిందండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా సరే మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రాము అని అంటే పేర్లు ఏవైనా డిఫరెంట్గా ఉంటాయండి. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఒక్కొక్క కంపెనీలో మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రామ్ అంటారు, ఒక్కొక్క కంపెనీలో డొనేషన్ ప్రోగ్రామ్ అంటారు. అలా పిలిచినప్పటికీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైనా ఎంప్లాయీస్ కనుక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కానీ, చారిటీస్కి కానీ, మనకు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఇలాంటి వాటికి కానీ, లేదా ఎలాంటి ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదైనా కల్చరల్కి సంబంధించిన యాక్టివిటీస్ చేసే సంఘాలకు కానీ, అంటే తెలుగు అసోసియేషన్ లాంటివి వాటికి కానీ ఏదైనా డొనేషన్స్ ఇస్తే ఆ డొనేషన్స్ ఎంతైతే ఇచ్చారో ఆ ఎంప్లాయీస్ సేమ్ అమౌంట్ని మ్యాచ్ చేస్తూ తిరిగి ఆ ఎంప్లాయీస్కి ఇవ్వడం కానీ, లేదా అంతకు డబుల్ ఇవ్వడం కానీ, లేదా అంతకు త్రిబుల్ ఇవ్వడం కానీ జరుగుతుందనమాట. అది కంపెనీని పాలసీని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఏదైనా ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కానీ, లేదంటే ఒక చారిటీకి కానీ నేను ఒక $100 ఇచ్చాను అనుకోండి డొనేషను. కొన్ని కంపెనీస్ నాకు సేమ్ ఆ $100ని నా అకౌంట్లోకి వేస్తాయి అనమాట. కొన్ని కంపెనీస్ దానికి డబుల్ అంటే $200, మరి కొన్ని కంపెనీలు అయితే దానికి త్రిబుల్ $300 కూడా వేసే ఛాన్స్ ఉందన్నమాట. అంటే బేసిక్గా ఈ ప్రోగ్రామ్ అనేది ఎంప్లాయీస్ని ఇలాంటి మంచి మంచి పనులు చేయడానికి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో పెట్టబడిన ప్రోగ్రామే ఇది. అలా అమెరికాలో అమెరికన్ బేస్డ్ కంపెనీస్లో చాలా వాటిల్లో ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుందండి. దాన్ని కొంతమంది మిస్యూజ్ చేసి దాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. అంటే కిక్ బ్యాక్ వాళ్ళు ఇచ్చి మళ్ళీ తిరిగి తీసుకోవడం అనమాట. వాళ్ళే యూజ్ చేసుకుంటారు. నిజంగా ఆ చారిటీస్కి ఇవ్వడం కానీ, లేకపోతే అక్కడే వాళ్ళకి ఏదైనా సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఇవ్వడం కానీ జరగదు. మళ్ళీ వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి తీసుకోవడం కానీ, లేకపోతే అసలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు చూపించడం కానీ చేస్తూ ఉంటారు. అలా మిస్యూజ్ చేయడం వల్ల కొంతమంది ఎంప్లాయీస్ని ఆ పర్టికులర్ కంపెనీస్ లాస్ట్ ఇయర్, అంతకుముందు ఈ ఇయర్ స్టార్టింగ్లో 2025 ఏప్రిల్లో కూడా కొన్ని కంపెనీస్ ఫైర్ చేయడం అయితే జరిగింది ఎంప్లాయీస్ని. అయితే రీసెంట్గా ఏప్రిల్ 3వ తేదీన ఫెన్నీ మే అనే హౌసింగ్ లోన్స్ ఇచ్చే ఒక ఫైనాన్షియల్ బేస్డ్ అమెరికన్ కంపెనీ దాదాపుగా 100 మంది ఎంప్లాయీస్ని ఈ మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రామ్ లాంటి డొనేషన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని మిస్యూజ్ చేశారో అని ఆరోపిస్తూ వాళ్ళందరినీ ఫైర్ చేయడం అయితే జరిగిందండి. దాని గురించి ఏప్రిల్ 8వ తేదీన ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇలా చేశారు, మిస్యూజ్ చేశారు కాబట్టి మేము వాళ్ళని ఫైర్ చేశాము అన్నట్లుగా ఒక ఆరోపిస్తూ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ 100 మందిలో ఎక్కువ మంది ఇండియన్స్ ఉండడం, అంటే పర్టికులర్గా H1B వాళ్ళు ఇలా కాదండి, ఆ ఇండియన్స్ కాదు, ఇండో అమెరికన్స్ అంటారు కదా. అంటే ఆ ఫైర్ చేసిన వాళ్ళలో ఎక్కువ శాతం మంది అమెరికన్ సిటిజన్స్. ఇక్కడ బై బర్త్ సిటిజన్సా లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత న్యాచురలైజ్డ్ సిటిజన్స్ అనేది నాకు క్లియర్గా తెలియదు కానండి. వాళ్ళందరూ ప్రస్తుతానికి అయితే వాళ్ళందరూ అమెరికన్ సిటిజన్సే, కానీ తెలుగు మాట్లాడతారనమాట. అంటే మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అని. సో ఈ 100 మందిని ఫైర్ చేసిన తర్వాత వీళ్ళల్లో ఒక 66 మంది వరకు న్యాయ పోరాటానికి దిగారు. అంటే ఏ ధర్నాలో ఏవో చేయడం కాదండి, కోర్టులో కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. జూలై 21 అంటే లాస్ట్ మంత్, ఇవాళ ఆగస్ట్ 1 కదండి. సో జూలై 21న వీళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగిందనమాట. ఏమనంటే మమ్మల్ని వివక్ష చేసి ఫైర్ చేశారు, అంటే మా ఒరిజినాలిటీ, అంటే బేసిక్గా వాళ్ళు ఒకప్పుడు ఇండియన్సో లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఇండియన్సా అనేది నాకు కరెక్ట్గా తెలియదండి. ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళు న్యాచురలైజ్డ్ సిటిజన్స్ అయ్యి ఉంటారు. సో మా
నేషనాలిటీని చూపిస్తూ మా ఏజ్ని చూపిస్తూ వీటి మీద బేస్ చేసుకొని మమ్మల్ని ఫైర్ చేశారు, మాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఈ వివక్షకు సంబంధించి ఒక కేసు అయితే ఫైల్ చేయడం జరిగిందండి. ఒక 66 మంది వరకు ఉన్నారనుకుంటాను. వాళ్ళందరూ కలిసి త్రూ లాయర్ ద్వారా కోర్టులో కేసు అయితే ఫైల్ చేశారు. బేసిక్గా వాళ్ళ మెయిన్ డిమాండ్స్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళని ఫైర్ చేసిన వాళ్ళందరూ అమెరికన్ సిటిజన్సేనండి, ప్లస్ ఫెన్నీ మేలో పర్మనెంట్ ఎంప్లాయీస్. సో వాళ్ళందరూ మమ్మల్ని కంప్లీట్గా అందరినీ మళ్ళీ జాబ్లోకి తీసుకోవాలి, ఫస్ట్ డిమాండ్. రెండవది, ఇప్పటి వరకు మాకు శాలరీ రాలేదు, అంటే ఏప్రిల్ 3వ తేదీ వాళ్ళని ఫైర్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే శాలరీ ఇవ్వాలో అది మొత్తం పే చేయాలి, ఇన్ని మంత్స్కి మొత్తం శాలరీ పే చేయాలి. మూడవది, వాళ్ళకి లీవ్స్ ఉంటాయి కదండి, అంటే బేసిక్గా ఐటీ కంపెనీస్లో అందరికీ తెలిసిందేనండి, మనకి ఎవ్రీ ఇయర్ ఒక 30 లీవ్స్ అయితే ఉంటాయి. సిక్ లీవ్స్, క్యాజువల్ లీవ్స్ అన్నీ కలిపి ఒక 30 లీవ్స్ ఉంటాయి పర్మనెంట్ ఎంప్లాయీస్కి. సో వాటిల్లో కొన్ని లీవ్స్ మాత్రం నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట, వాళ్ళు తీసుకోకపోతే, లీవ్ పెట్టకపోతే. అంటే ఇయర్ కొన్ని కంపెనీస్లో 16 ఉంటాయండి క్యారీ ఫార్వర్డ్ అయ్యేవి, కొన్ని కంపెనీస్లో 14 లీవ్స్ సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి వాళ్ళు యూజ్ చేసుకోకుండా ఉంటే కనుక. సో అలా మాకున్న లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లీవ్స్ అమౌంట్ మొత్తం పే చేయాలి. మూడవది. నాలుగవది, వాళ్ళు ఏదైతే ఇప్పుడు జాబ్ పోయినందువల్ల మనస్తాపానికి గురయ్యారో, మనోవ్యధకు గురయ్యారో, దానికి కూడా, అంటే మెంటల్గా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారు కదండి, దానికి కూడా నష్టపరిహారం చెల్లించాలి. అంతేకాకుండా మేము ఏదైతే శిక్షణ అనుభవించామో దానికి అదనపు పరిహారం చెల్లించాలి అని అన్నారు. అంటే వాళ్ళు జాబ్ పోయి ఇన్నాళ్ళ నుంచి వాళ్ళు దాన్ని శిక్షలాగా ఫీల్ అవుతున్నారు కాబట్టి దానికి కూడా మాకు ఎక్స్ట్రా పరిహారం చెల్లించాలి అని చెప్పి ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఈ న్యాయ విచారణ ఏదైతే ఉందో ఇది జనం సమక్షంలో జరగాలి అని ఇలా కొన్ని డిమాండ్స్ని అయితే పెట్టడం జరిగిందనమాట. కానీ ఫెన్నీ మే మాత్రం దీని మీద ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ బయటికి రాలేదండి. కానీ ఫెన్నీ మే మాటలు చెప్పడం ఏంటి అని అంటే కనుక, వాళ్ళు ఈ డొనేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేశారు అని ఆరోపిస్తూ మాత్రమే వాళ్ళని ఫైర్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ వాళ్ళు ఆధారాలు అయితే ఇంతవరకు బయటికి తీసుకురాలేదండి. ఇదిగోండి ఇలా చేశారు, ఇలా చెందారు, లేకపోతే ఇవిగోండి ప్రూఫ్స్ అని ఇంతవరకు బయటకు అయితే రాలేదు ఫెన్నీ మే కంపెనీ నుంచి. మేబీ కోర్టులో వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటే కనుక కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉందన్నమాట. ఈ ఫైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ చెప్పేది కూడా, మేము చేసిన తప్పు ఏంటి, ఇదిగో మీరు ఈ తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని ఇట్లా ఫైర్ చేస్తున్నాము, ఇగోండి ప్రూఫ్స్ అని ఏమీ చూపించలేదంట. చూపించకుండా జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసేయడం జరిగిందంట. సో అలా కాకుండా మేము చేసిన తప్పేందో మాకు చెప్పకుండా ఫైర్ చేశారు కాబట్టి మా డిమాండ్స్ అన్నీ క్లియర్ అవ్వాలి అని చెప్పడం జరిగిందన్నమాట. ఇప్పటి వరకు అయితే ఫెన్నీ మే కంపెనీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదండి. మేబీ వాళ్ళు కూడా కోర్టులో కేసు మళ్ళీ ఆపోజిట్గా వాదించుకోవాలి కాబట్టి మేబీ కోర్టులో ఆ ప్రూఫ్స్ అన్నీ చూపించరా అనేది చూడాలన్నమాట. మొత్తానికి తెలుగు వాళ్ళు మాత్రం మనకి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలి అని పోరాటానికి అయితే దిగడం జరిగిందండి. దీంట్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో నాకు తెలియదు, కానీ కంపెనీ పక్కా ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తే కనుక వాళ్ళకి న్యాయం కంపెనీకి బెనిఫిట్ అవుతుంది, లేదంటే ఎంప్లాయీస్కి న్యాయం జరుగుతుంది. అయితే ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఫైర్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళెవ్వరూ $5,000 కంటే ఎక్కువ ఎవరు డొనేషన్స్ ఇవ్వలేదటండి. $5,000 బిలోనే ఉన్నాయి. వీళ్ళల్లో కొంతమంది అయితే ఒక్కసారి డొనేషన్స్ ఇచ్చారంటండి. అది కూడా ఎక్కువ శాతం మంది, ఫైర్డ్ అయిన వాళ్ళల్లో ఎక్కువ శాతం మంది వాళ్ళు పర్టికులర్గా తెలుగు అసోసియేషన్స్కే డొనేషన్స్ ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. అంటే కొంతమంది వీళ్ళల్లో ఎవరైతే ఎంప్లాయీస్ కోర్టులో కేసేశారో వాళ్ళల్లో కొంతమంది 2018 నుంచి వాళ్ళు తెలుగు అసోసియేషన్స్కి విరాళాలు ఇస్తూ వస్తున్నారంట. కొంతమంది ఒక్కసారి ఇచ్చారంట. బట్ వాళ్ళు ఇచ్చిన వాటిల్లో ఎక్కడ $5,000 అబోవ్ అయితే ఇవ్వలేదట. $5,000 బిలోనే ఉన్నాయంట. ఇది సంవత్సరానికి ఒక్కసారే ఇవ్వడం జరుగుతుందండి.
పొద్దుగూకులు నెలకొకసారి 2 నెలలకు ఒకసారి ఇవ్వడం అయితే జరగదు. సో ఇది తెలుగువారి పోరాటం అనమాట ఫెన్నీ మే కంపెనీ మీద. ఈ కేసు గురించి తీసి పక్కన పెడితే అండి, ఈ మధ్యకాలంలో మనం ఇది ఎక్కువగా వింటున్నామండి. ఈ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్లో చాలా వాటిల్లో ఈ ప్రోగ్రామ్ ఉంటుందండి. డొనేషన్స్ ఏదైతే ఎంప్లాయీస్ ఇచ్చారో, కానీ కంపెనీస్ మాత్రం నిజంగా మంచి పని కోసం వాడితే మాత్రం అది చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఎవరైనా సరే తీసుకున్న ఎంప్లాయీస్, అవి పర్టికులర్గా మనకి ఇండియాలో కూడా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఉంటాయి. చక్కగా వాళ్ళకి పంపిస్తే కొంతమంది బిడ్డల్ని లేదంటే పెద్దవాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. చాలా అంటే చాలా మంచి జరుగుతుందనమాట. కానీ దాని కాడ కూడా మిస్యూజ్ చేస్తున్నారు అని అంటే చాలా బాధ కలిగించే విషయం అనమాట. ఎందుకంటే అది వాళ్ళకి చాలా చిన్న అమౌంట్, దాన్ని మిస్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ప్రతి నెల ఇచ్చేది కూడా కాదు, సంవత్సరానికి ఒక్కసారి ఇస్తారు. అదేమన్నా రోజునో ప్రతి నెల తీసుకునేదైతే ఆలోచించవచ్చు, సంవత్సరానికి ఒక్కసారి ఇచ్చేది. ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువైపోయినాయండి. ఆల్రెడీ చాలా అంటే చాలా కంపెనీస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా లేదన్నట్టు ఈ ఉన్న యూస్ఫుల్ ప్రోగ్రామ్ను కూడా మిస్యూజ్ చేయడం అనేది చాలా వరస్ట్. బట్ పెద్ద పెద్ద కంపెనీల్లో కాడి నుంచి చిన్న కంపెనీలు, చాలా కంపెనీలు బయటికి రానివ్వలేదండి. చాలా కంపెనీలు బయటికి రాలా. ఇట్లా మిస్యూజ్ చేసిన వాళ్ళని చాలామందిని ఫైర్ చేయడం జరిగింది. కానీ అన్ని కంపెనీల్లో నుంచి ఆ వ్యవహారం అయితే బయటికి రాలేదు. కానీ కొన్ని కంపెనీలు మాత్రం పబ్లిక్గా బయటికి రావడం అయితే జరిగిందనమాట. ఇదండి తెలుగు వాళ్ళ న్యాయ పోరాటం ఫెన్నీ మే కంపెనీ మీద. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.